హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ కొట్టేయండి. ఈరోజు ఉదయాన్నే వర్షం పడుతుంది చూడండి. ఒక్కసారి క్లైమేట్ అంతా బాగా కూల్ అయిపోయింది. ఇంకా నాకు కూడా కొంచెం జలుబు చేసింది, అసలు మాటలు రావట్లేదు ఎంత మాట్లాడదామన్నా సరే. ఇంకా వర్షం పడుతుంది కదా, పిల్లలు అయితే యోగాకు పంపలేదు అనమాట. ఇంక పడుకొని కూడా వాళ్ళు లేపలేదు. ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను సేమియా ఇంకా గోధుమ రవ్వ ఉంటుంది కదా, సుజీ రవ్వ, ఆ రెండు మిక్స్ చేసి ఇలా ఉప్మాలా చేస్తున్నాను అనమాట. ఈ రెండు మిక్స్ చేసుకుని ఉప్మా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ సేమియా, ఒక గ్లాసు సుజీ రవ్వ చూడండి ఇలా వస్తుంది అనమాట. ఇలా వాటరీగా ఉన్నప్పుడు ఆపేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు మార్నింగ్ లంచ్ కూడా పెట్టట్లేదు నేను, ఎందుకంటే అసలు ఉదయాన్నే లేచి నాకు పని చేయాలనిపించట్లేదు, బాగా జలుబైంది. దాంతో క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా, దానివల్ల అనమాట. ఇంకా ఒకవైపు ఉప్మా చేసి ఇంకొక వైపు అయితే అంబలి తయారు చేస్తున్నాను రాగి జావకి. ఇది లాస్ట్ 1 మంత్ బ్యాక్ కొన్ని పిండి అనమాట, కొంచెం మిగిలింది, బాగానే ఉంది, పురుగేం పట్టలేదు. ఇంకా అందుకనేసి కొంచెం వేస్ట్ చేయడం ఎందుకనేసి దీన్నే యూస్ చేస్తున్నాను. ఇది అయిపోయినాక కొత్త పిండి వేయచ్చు అనేటట్టు, అంటే మధ్యన సెలవుల్లో వాడలేదని చెప్పాను కదా, అందుకని అలా ఉండిపోయింది. ఇంకా కొంచెం పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, నీళ్ళు మరిపోగానే వేసేయచ్చు అనమాట. ఇలా నీటిలో కలిపేసి వేసుకుంటే పిండి ఉండలు చుట్టకుండా ఉంటుందంట. అందుకే నేను రాగిపిండి అంబలు ఎప్పుడు చేసినా రాగిపిండి ముందే ఇలా కలిపేసి పెట్టేసుకుంటాను అనమాట. నీళ్ళు అయితే మరిపోయాయి అనమాట. ఇప్పుడు కలుపుకున్న మనం పిండి వాటర్ కూడా వేసేసాం అనుకోండి, ఉండలు చుట్టకుండా ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలా కిందన పైన మరిగినా కాపేసుకుంటే అంబలి రెడీ అయిపోద్ది. ఈ అంబలి చల్లారడానికి చాలా టైం పడుతుంది అనమాట. అందుకని పిల్లలకి మార్నింగే ఇవ్వను, వాళ్ళు స్కూల్కి వెళ్ళేలోపు అయితే చల్లారదు, ఇంకా అంత వేడిగా తాగడానికి కూడా రాదనమాట. అందుకని ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినా కొంచెం పెరుగు కలిపేసి ఇస్తాను, కొంచెం నిమ్మకాయ పెరుగు వేసి ఇస్తారనమాట. దాంతోపాటు బాదం కూడా ఇస్తాను. ఇంకా చూడండి ఉప్మా అయితే ఇచ్చాను పిల్లలకి, లెగిసి ఫ్రెష్ అయిపోయారు వాళ్ళు. మార్నింగ్ స్నాక్స్ లాగా అయితే ఈ బిస్కెట్స్ పెట్టేశాను, చీజ్ బిస్కెట్స్. పిల్లలిద్దరిని స్కూల్ దగ్గర దించేసి కూడా వచ్చారనమాట. వాటర్ బాటిల్, బ్రేక్ బాక్స్ ఇచ్చి దించేసాను. లంచ్ బాక్స్ అయితే మధ్యాహ్నం వెళ్ళి ఇవ్వాలి. ఈరోజు సాటర్డే అనమాట, ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళి రావాలి, లేట్ అయిపోద్దేమో. అసలు కొంచెం బతికించకుండా మార్నింగ్ ఇచ్చేస్తే బెటరు అనుకున్నాను. కానీ ఈరోజు మా పెద్ద పాప కూడా హాఫ్ డే స్కూల్ నుంచి వచ్చేస్తుందంట. తనకి 1 వీక్ నుంచి బాగా హెడేక్ వస్తుంది అంటుంది. సో అందుకని మధ్యాహ్నం తను తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి చిన్నామకి లంచ్ బాక్స్ ఇచ్చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. కరెక్ట్గా టైం కుదరాలని అనుకుంటున్నాను, చూడాలి మరి. గొండి తలనొప్పి బాగా వస్తుందనేసి స్ట్రాంగ్గా కాఫీ పట్టుకొని తాగేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇలా వచ్చాను. సాటర్డే కదా, కొంచెం జలుబు చేసినా కూడా వేడి నీళ్ళతో తలకే స్నానం చేసుకున్నాను. ఖచ్చితంగా సాటర్డే తలకే స్నానం చేస్తానమాట. గొండి కొబ్బరికాయలు, అట్టిపళ్ళు, పువ్వులు అన్నీ నిన్న మా ఆయన తెచ్చి పెట్టారనమాట. ఇక్కడ సాటర్డే అంటే ఫ్రైడే రోజు నైట్ తీసుకొచ్చి పెట్టేస్తారు, నేను మళ్ళీ మర్చిపోయినా తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది అనేసి. ఇంకా అగరబత్తీలు, ఆయిల్ అన్నీ తెచ్చేసుకున్నాము. చూడండి పూజ అయితే నీట్గా ఇలా చేస్తాను. పూజ చేసిందంతా వీడియో తీయలేదు, ఇంకా అదంతా ఎందుకులే బోర్ అనేసి. నేను ప్రతి సాటర్డే ఇంకా మా ఇంట్లోని వెంకటేశ్వర స్వామికి చిన్న పూలమాల కట్టుకొని పువ్వులతో నీట్గా ఇలా పెట్టుకొని దీపాలు వెలిగిస్తాను. అలానే పిండి దీపం కూడా పెడతానమాట. అలానే గుడిలో దీపాలు వెలిగించడానికి కొబ్బరికాయలు, అట్టిపళ్ళు, పువ్వులు, అగరబత్తీలు అన్నీ ఒక చిన్న బ్యాగ్ రెడీ చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఇంకా ఈరోజు అయితే 10:30కి గుడికి వెళ్తున్నాను. ఎప్పుడు 10:30కే వెళ్తాను. ఈరోజు లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా, కొంచెం 10కే వెళ్దాం అనుకున్నాను, కానీ అసలు టైం అలా సెట్ అవ్వదు ఏంటో మరి. ఇగోండి ఇది ప్రతి సాటర్డే నేను ఇడ్లీ పిండి తయారు చేసుకుంటాను కదా, ఆ మినప్పప్పు పొత్తు అనమాట. ఇంకా ఊరి నుంచి వస్తుంది కదా మినప్పప్పు, ఆ పప్పు ఆర్గానిక్ పప్పు అనమాట. తొక్క పప్పు వస్తుంది, ఆ తొక్క అంతా దాసేసి గుడి దగ్గర ఆవులు ఉంటాయి కదా, ఆవులకి ఇద్దామని వచ్చినప్పుడు పట్టుకొచ్చి బయట ఆవులుంటి ఇచ్చేసాను. ఇంక వీడియో తీయలేదు, అక్కడ చాలా ఓపిక లేదనమాట ఈరోజు. ఇంకా వచ్చి అలాగా దీపం పెట్టేసి దేవుడి దగ్గర దర్శనం చేసుకొని ఇంటికి కూడా బయలుదేరిపోయి వచ్చేస్తున్నాను. పూజ అయితే అయిపోయింది, అర్చన పూజ అయితే అయిపోయింది. చూడండి వాతావరణం బాగా మారిపోయింది కదా, దానివల్ల ఫస్ట్ మా చిన్న పాపకు వచ్చి తగ్గింది, ఇప్పుడు నాకు వచ్చింది. నెక్స్ట్ అలా 1 by 1 వస్తాయి ఖచ్చితంగా. ఇంకా రాగానే ఒకవైపు రైస్ పెట్టాను, ఇంకొక వైపు అయితే సాంబార్ రెడీ చేస్తున్నాను. అలాగే సాంబార్ పోపేసేటప్పుడు కొన్ని అప్పడాలు కూడా వేపేసి పక్కన పెట్టాను అనమాట. సాంబార్తో నంచుకోవడానికి అప్పడాలు అయితే బాగుంటాయి కదా, అందుకనేసి. చూడండి వెజిటేబుల్స్ అన్నీ వేపేసి కొంచెం పులుసు వేసి ఉడకబెట్టేసి ఆ వెజిటేబుల్స్ అన్నీ అవి బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు పప్పు వేస్తానమాట. నేను కొంచెం వంటలు సింపుల్గా షార్ట్కట్లోనే చేస్తానమాట. మరీ పట్టి అలానే చేయాలి, ఇదే ఉండాలి, ఇది లేకపోతే అవ్వదు అని మాత్రం అయితే చేయను. ఏది ఉంటే అది దాంతో అలా అడ్జస్ట్ చేసుకొని టేస్ట్గా ఎలా వస్తుందో అని చూసుకొని చేసేస్తానమాట. కొంతమంది మరీ డీప్గా అది ఉండాలి, ఇది చేయాలి అనేసి అనుకుంటారు కదా, అలా అయితే ప్రస్తుతానికి నాకు ఇప్పుడు వరకు లేదు. కానీ వంటలు అయితే బాగానే ఉంటాయి, నా పిల్లలకి మా ఆయనకి అయితే నచ్చుతాయి నేను చేసే వంటలు, వాళ్ళకి నచ్చితే చాలు కదా. సో అలా అనుకుంటాను అనమాట. ఊరికే అన్ని వెరైటీ మసాలాలన్నీ వేసేసి పొట్టపాడు చేసుకోవడం ఎందుకు అనిపిస్తుంది. ఇంకా అందుకనేసే ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ పులుసులో వేసి బాగా
ఉడకబెట్టాను. అవి ఉడికిపోయిన తర్వాత పప్పు కూడా వేసి అది కూడా కొంచెం పైకి కిందకి బాగా మరిగినాక లాస్ట్లో కొంచెం సాంబార్ పొడి వేసుకుంటున్నాను. ఫస్ట్లో కూడా వేసుకున్నాను, పులుసు మరిగేటప్పుడు కొంచెం వేసుకున్నాను. మరి లాస్ట్లో ఫినిషింగ్లో ఒక స్పూన్ వేసుకొని ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయినట్టు సాంబారు. ఈరోజు సాటర్డే సాంబార్ చేస్తాను, ఎందుకంటే నైట్ ఇడ్లీ పెడతాను డిన్నర్లోకి. పిల్లలకి సాంబార్ ఇడ్లీ చాలా ఇష్టం అనమాట. అందుకని మధ్యాహ్నం కూడా సాంబార్ చేసి దాంతోపాటు కర్రీ ఏదైనా వండుతాను. ఇంకా కర్రీ ఏం వండలేదు, అప్పడాలే వేపాను. ఎందుకంటే ఈరోజు గుడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది, కొంచెం చేయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు ఏమో మరి. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అలా అవుతుంది. చూడండి, ఓన్లీ చిన్న పాప ఒక్కదానికే బాక్స్ కడుతున్నాను, ఎందుకంటే పెద్ద పాపని తీసుకుని వచ్చేద్దాం అనేసి. ఎందుకంటే తనకి హెడ్ఏక్ వస్తుంది అంటుంది బాగా. ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిద్దాం, కొంచెం బోర్డు దగ్గర అక్షరాలు కూడా అప్పుడప్పుడు కనిపించినట్టు అవుతున్నాయి, కళ్ళు బ్లర్గా అవుతున్నాయి అంటుంది. ఇంకా సైట్ ఏమైనా ఉంటే ఒకేసారి ఎక్కువ అయిపోకుండా తక్కువలో ఉండేటప్పుడే చూసుకున్నాం అనుకోండి, కొంచెం ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కదా. అందుకనేసి ఈరోజు తీసుకెళ్దాం అనేసి చిన్న పాపకి బాక్స్ ఇచ్చేసి పెద్ద పాపని తీసుకొస్తానమాట. ఈరోజు మధ్యాహ్నమే లంచ్ బాక్స్ ఇస్తున్నాను కాబట్టి అన్నంలో ఇంక సాంబార్ వేసి కలిపేశాను అనమాట. ఇప్పుడు టైం అయితే 12:15 అవుతుంది. లంచ్ బ్రేక్ వచ్చేసి 12:30కి. ఇంకా ఈ 15 మినిట్స్లో ఏం చప్పగా అయిపోదు కదా. ఇంకా మళ్ళీ వేడిగా కూడా ఉంది, తను కలుపుకోలేదు అనేసి రెండు కలిపేసి ఇలా పెట్టానమాట. చూడండి, అలాగే అప్పడాలు కూడా పెట్టాను. లంచ్ తర్వాత బ్రేక్ అదే, ఇంకా పప్పుతో నంచుకోవడానికి అదే. ఎందుకంటే లంచ్ తర్వాత బ్రేక్ తనకి ఎక్కువ టైం ఇవ్వట్లేదు అంటే ఈరోజు పెట్టద్దు మమ్మీ అనేసి తెలియటప్పుడే ఇంకా అందుకని అలా పెట్టేసి తీసుకుని అయితే బయలుదేరాను అనమాట. చూడండి, బాక్స్ అయితే పెద్ద పాపకి ఇచ్చేసిన తర్వాత, చిన్న పాపకి ఇచ్చేసిన తర్వాత మా పెద్ద పాపాలు స్కూల్ దగ్గరికి వచ్చేసి వెయిట్ చేస్తున్నాను. 12:30కి బాక్స్ ఇచ్చాను కదా, మా పెద్ద పాపాలకి 12:45కి లంచ్ బ్రేక్ అంట. వచ్చేసరికి 1 అవుతుందని చెప్పారు. ఇంకేం చేయాలో అర్థం కాక అలా కూర్చొని ఉన్నాను అనమాట బయట. ఇంకా స్కూల్కి బయట ఎదుగుండి తమలపాకుల పాదు పెద్దది ఉందనమాట. అది చూసి నాకు కళ్ళు దాని మీద పడ్డాయి. కళ్ళు పడినాక చెయ్యి ఆగుతుందా తెంపుదాం అనిపించింది అనమాట. ఇంట్లో ఉన్న తమలపాకుల పాదు ఎండాకాలంలో బాగా ఎండిపోయి పోయిందనమాట. ఇక చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారా అని చూసి మరి తెంపేస్తుంటే ఇంతలో మా పెద్ద పాప వీడియో కూడా తీసింది. అలాంటి పిల్లలు మా పిల్లలు. ఇంకా తీసింది కదా అనేసి ఏముంది అక్కడ చిన్న పాదు చిన్న తెచ్చుకున్నాం అనుకోండి, మనం మొక్కల్లో వేసుకుంటే పెరుగుతుంది అనమాట. అదే మట్టిలో వేసేసుకున్నాం అనుకోండి, చిన్న అంటు తెచ్చి వస్తుంది, అందుకని తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అలానే మధ్యలో పెట్రోల్ కూడా కొట్టించుకుని వచ్చేసాను. బండిలో కొంచెం పెట్రోల్ తక్కువ ఉంది, మార్నింగ్ టైం స్కూల్కి దిగబెట్టినప్పుడు ఆగిపోయినా చేసిన వాళ్ళు ఇబ్బంది అనేసి. ఇంకా వచ్చినాక మా పెద్ద పాప నీట్గా ఫ్రెష్ అయిపోయి సాంబారు అప్పడం వేసుకొని లంచ్ అయితే చేసేస్తుంది అనమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నేను మా ఆయన వచ్చారు. ఇంకా ముగ్గురం కలిసి ఇలా హాస్పిటల్కి అయితే వచ్చేసాం, సుశీల నేత్రాలయంకి. ఇంకా డాక్టర్ గారు చూసి కొంచెం ఎక్కువ పిల్లలు చదవడం వల్ల ఎక్కువ ఫోకస్గా చూడడం ఒకటే చేయడం వలన అలా వస్తుంది, ఏం పర్వాలేదండి మెడిసిన్ వాడండి, లేదంటే ఒక 2 days తర్వాత మళ్ళీ తీసుకోండి, కంట్లో డ్రాప్ చేసి ఇంకా సైట్ ఏమైనా ఉందా అనేది చెక్ చేసి దాన్ని బట్టి స్పెట్స్ రాయొచ్చన్నారు. ఇంకా ఆ మెడిసిన్ పట్టుకొని ఇంటికైతే వచ్చాము. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా చిన్న పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. ఈ బుక్స్ చాలా రోజుల నుంచి బయట ఉన్నాయి, వర్షం పడితే తడిచిపోయి పాడైపోతున్నాయి అనమాట. వాళ్ళకి అవసరం ఉన్నవి లేనివి కొన్ని పేజెస్ ఉన్న బుక్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసామనుకోండి పిల్లలకి రఫ్ నోట్లా యూస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి కదా అని తీద్దాం రమ్మంటే వాళ్ళు రావట్లేదు. ఈలోపు కుమారి వచ్చిందన్నమాట పని చేయడానికి, వాళ్ళ పాపను కూడా తీసుకొచ్చింది ఈరోజు. అది మా పిల్లలు పిలిస్తే అది వచ్చిందనమాట, ఆంటీ నేను హెల్ప్ చేస్తాననేసి. అప్పుడు మా పెద్ద పాప వచ్చి వీడియో తీస్తుంది, మేమిద్దరం సర్దుతుంటే. ఇంకా నేను తనకు చెప్పాను, ఏమైనా పేజెస్ ఉన్నాయనుకోండి ఆ బుక్స్ తీసి పక్కన పెట్టమ్మా అని చెప్పాను. సరే ఆంటీ అని చక్కబెడుతుంది. నేనైతే బుక్స్ అన్ని కిందనే వేస్తున్నాను. అయితే మేమిద్దరం మాట్లాడుకుంటే బుక్స్ అన్ని చూసామన్నమాట. ఇంకా వాచ్మెన్కి ఇస్తే తీసుకెళ్ళిపోతారు కదా, బయట ఉన్నాయనుకోండి అనవసరం పాడైపోతే అమ్మేసుకున్న డబ్బులు వస్తాయి కదా, వేస్ట్ ఎందుకు చేయడం అనేటట్టు ఈరోజు ఎత్తి పెడదామని సీట్ పని పట్టుకున్నాను. అయితే మాట్లాడుతూ అడిగాను, స్కూల్కి వెళ్తున్నావా అంటే వెళ్ళట్లేదంట, ఊర్లో జాయిన్ అవుదామని వాళ్ళ మమ్మీ జాయిన్ చేయలేదంట. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా స్కూల్కి వెళ్ళలేదంట. చూడండి చెప్తుంది. ఏ క్లాస్ చదువుతున్నామంటే లాస్ట్ ఇయర్ థర్డ్ క్లాస్ చదువుతూ మధ్యలో వచ్చేసాను, ఇంకా వెళ్ళలేదు ఆంటీ స్కూల్కి. ఇప్పుడు ఇయర్ మళ్ళీ మా అమ్మ దగ్గరికి పంపిస్తానంటుంది మా మమ్మీ, ఇంట్లోనే ఉంటున్నానని చెప్పిందనమాట. నేనైతే షాక్ అయిపోయాను, ఏంటిది స్కూల్కి వెళ్ళకుండా ఎలా ఉంటుందనేసి. ఇంకా మరి ఇక్కడైతే స్కూల్కి వెళ్ళొచ్చు కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఎందుకు వెళ్ళడం, ఇక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి కదంటే గవర్నమెంట్ స్కూల్ చాలా దూరంగా ఉంది, రోజు నేను నడిచి వెళ్ళి రాలేను, మమ్మీ పనులకు వెళ్ళిపోద్ది కదా డాడీ మమ్మీ అంటుంది. ఇంకా సరే ఇక్కడ తక్కువ కాస్ట్లో దగ్గర లేదని స్కూల్ ఉంటే చూసి మా మమ్మీని పంపించమనంటే వీళ్ళు ఈ మధ్యనే వచ్చారంట. ఇక్కడ స్కూళ్ళు ఇవన్నీ తెలీదు, 1 year అవుతుంది వచ్చాను అన్నారు. సరే కదండి మా వాచ్మెన్ వాళ్ళు అడిగాను, చూద్దాం ఈ పాపకు స్కూల్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం ఏమవుతుందో. చూడండి ఇలా అయితే ఇద్దరం అన్ని మాటలు ఆడుకొని బుక్స్ అయితే సర్దిసాము. ఇది నా దగ్గరకు వచ్చి హెల్ప్ చేసినందుకు నాకు దీని సంగతి ఏంటో తెలిసిందనమాట. నేను రోజు స్కూల్కి వెళ్తుందేమో, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నార్మల్గా ఇంటికి వస్తుందేమో అలాగా వాళ్ళ మమ్మీతో పాటు అనుకున్నాను నేను. కట్ చేస్తే ఇదన్నమాట సంగతి. ఇంకా ఇది స్కూల్కి వెళ్ళి 1 year అయిపోయింది కదా, మొత్తం ఆలు ఏబిసిడీలు అన్నీ మర్చిపోయింది అనమాట. ఏమడిగినా చెప్పలేకపోతుంది. ఇంకా మళ్ళీ ఇయర్ కూడా 3rd class జాయిన్ చేయలేమో.
ఒకసారి వీళ్ళ మమ్మీని అడిగేసి దగ్గర లేదని మంచి స్కూల్ ఉంటే తీసుకెళ్ళి పంపించాలి. ఎందుకంటే చిన్నప్పుడు మినిమం అయినా చదువుకోవాలి కదా. ఈ రోజుల్లోనైతే ఖచ్చితంగా ఒక 10th క్లాస్ అయినా చదువుకొని ఉండాలి. ఎందుకంటే మొత్తం ఫోన్లు, ఆన్లైన్, కంప్యూటర్ అయిపోయింది కదా. అందుకనేసే మనమేం చుట్టూ ఉన్న ప్రపంచానికి అయితే ఏమి హెల్ప్ చేయలేం, కానీ మనకు తెలిసిన వాళ్ళ దగ్గరైనా చేయాలి కదా. మినిమం అని అనిపిస్తుంది, చూడాలి. ఇంకా ముచ్చట అయిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీకి చెప్పాను, రేపు దగ్గరలో ఏదైనా స్కూల్ ఉందో అడిగేసి తీసుకొని వెళ్తాను రమ్మని. ఓకే అన్నది. ఇంకా పిల్లలకైతే స్నాక్స్ పెడుతున్నాను అనమాట. స్నాక్స్లోకి అయితే ఈరోజు నిన్న నాది బర్త్డే అయింది కదా, బర్త్డే కేక్ ఉంటే అదే పెట్టేస్తున్నాను అనమాట. చూడండి, ఈరోజు మా పెద్ద పాప స్కూల్కి హాఫ్ డే వెళ్ళింది కదా. ఇంక చిన్న పాప స్కూల్ నుంచి రాగానే హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఏం జరిగింది, డాక్టర్ ఏమన్నారు అనేసి అంటుంది అనమాట. ఇంకా ఆ విషయాలన్నీ అడుగుతుంది, స్కూల్ విషయాలు అన్ని ముచ్చట్లు ఆడుకుంటారు, గొడవ ఆడుకొని, తిట్టుకొని, కొట్టుకొని ఏం జరిగింది అన్నీ చెప్తుంది. అలాగే నాకు స్పెట్స్ వస్తాయని కూడా చెప్తుంది అనమాట. ఈ స్పెట్స్ పిల్లలకి సరదాగా ఉంటాయి, కానీ అవి వన్స్ వచ్చిన తర్వాత అవి లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది వీళ్ళకి తెలీదు. కానీ తప్పదనమాట. ఇప్పుడు పిల్లలైతే అందరికీ స్పెట్స్ ఖచ్చితంగా పడుతున్నాయి. క్లాస్ రూమ్లో ఎక్కువ లైటింగ్ ఉంటుందంట, మొత్తం సీలింగ్ లైట్లు వేసేస్తారంట. ఏసీ రూమ్స్ కదా, అన్ని వైపులు బంధించేసి సీలింగ్ లైట్లు వేసేస్తారంట. అప్పుడప్పుడు ఏవీ క్లాసులు అవ్వడం, మళ్ళీ అదే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అని వీక్లీ 2 ఎగ్జామ్స్ పెడతారు. అప్పుడు చిన్న బబ్లింగ్స్ చేయాల్సి వస్తాయి అనమాట, ఓఎంఆర్ మార్క్ చేయాల్సి వస్తుంది. అవి చేయడం వల్ల కళ్ళు మీద ఎఫెక్ట్ అవుతుందంట. ఆ స్కూల్లో అందరికీ ఉందంట, తిరిగే లాస్ట్గా వచ్చింది ఇప్పుడైతే స్పెట్స్. ఇంకా ఇలా ఉంది. ఇంకా అలా అయిపోయిన తర్వాత నేను ఈరోజు సాటర్డే కదా, కొంచెం పప్పు నానబెట్టేశాను. ఈ పప్పు లేదనుకోండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కోసం పెద్ద తలనొప్పి అయిపోద్ది. ఇంక పప్పు నీటికి కడిగేసుకొని గ్రైండర్లో వేసి పప్పు కడిగిన నీళ్ళు మొక్కలకైతే వేసేస్తున్నాను. వర్షం పడుతుంది, మొక్కలకు నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, కానీ ఈ పప్పు నీళ్ళు వేస్తే కొంచెం మొక్కలకు బలం వస్తుందని అన్నారనమాట. అందుకనేసే కొంచెం కొంచెం ఒక్కొక్క గ్లాస్ అయితే ఇలా వేసేస్తున్నాను. ప్రత్యేకంగా మొక్కలకి ఎప్పుడు నీళ్ళు వేయను నేను. ఇలా కడిగిన నీళ్ళు, బియ్యం కడిగినవి, పప్పు కడిగినవి ఆ నీళ్ళే వేస్తానమాట, మొక్కలకు మంచిది అనేసి. వర్షాలు బాగా పడినా కూడా మొక్కలైతే చిగురించట్లేదు. ఆ సమ్మర్లో వాడిపోయిన మొక్కలు అలానే ఉన్నాయి. కొంచెం గట్టిగా వర్షాలు పడితే ఒక 4-5 మొక్కలు మంచి మంచి పువ్వులు పూసే మొక్కలు తెచ్చుకున్నాం అనుకోండి, మన పూజకు కూడా ఉపయోగపడతాయి, తెచ్చుకోవాలి. ఇలా అయితే నీళ్ళు వేసేసి లోపలికైతే వచ్చానమాట. కొన్ని ఇంతలోపు అయితే పిండి కూడా నలిగిపోయింది, తీసేసి పెట్టేసి ఇడ్లీ పిండి కలిపేసి పక్కన పెట్టామనుకోండి, నేను పూజ చేసి మళ్ళీ వచ్చేలోపు కొంచెం నానుతుంది. నైట్ ఇడ్లీ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇంకా చేసిన వెంటనే ఇడ్లీ పిండి కలిపిన వెంటనే ఇడ్లీ చేసుకుంటే బాగోదు కదా, అందుకనేసి ఇంకొండి ఈవినింగ్ అయితే 2 దీపాలు వెలిగిస్తాను. పిండి దీపం అయితే వెలిగించాను అనమాట. ఇంక ఈ కొబ్బరి ముక్క తీసుకెళ్ళిపోయి మనం కొబ్బరి చట్నీ చేసేద్దాం, అందుకని పట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాను. ఇలా అయితే అయ్యింది ఈవినింగ్ కూడా పూజ. ప్రతిరోజు ఈవినింగ్ కూడా పూజ చేస్తాను, చిన్నగా సంధ్యాదీపం వెలిగిస్తాను అనమాట. ఇలా అయితే కొబ్బరి చట్నీ చేస్తారంటే వద్దన్నారు, సాంబార్ ఉంది కదా సరిపోద్ది, ఇంక కొబ్బరి చట్నీ వద్దనేసారు అనమాట. ఉత్తి కొబ్బరికాయ తినేస్తున్నారు ఇద్దరును. సరేలే అనేసి అంటే ఇంతలో మా పెద్ద పాప వచ్చి నేను ఇడ్లీ పెడతాను మమ్మీ, నీకు ఒంట్లో బాగోలేదు కదా అంటుంది. ఊరికేనే ఇడ్లీ పెట్టడం వాళ్ళకి సరదా అనమాట. అందుకనేసి మొత్తం రేకుల నిండా నెయ్యి రాస్తారు. ఇంక ఇడ్లీకి పాత్రలు ఇడ్లీలు కూడా పెట్టేస్తున్నారు. పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టాను వాటర్ వేసి. ఈ రేకుల్లోకి ఇడ్లీ వేసిన తర్వాత నేను పెట్టాలంట, నన్ను వెయిట్ చేయమని చెప్తున్నారు. ఇద్దరు వాటాలన్నమాట, నువ్వు ఒక రేకు వేస్తే నేను ఒక రేకు వేద్దామనేసి. ఇవే గొడవలు ఇంట్లోని. ఇలాగ వాళ్ళు ఇడ్లీ పిండి వేసినాక నేను ఇడ్లీ పెట్టేశాను. ఇలా అయిందనమాట సాయంకాలం అయితే. ఇగోండి ఉదయాన్ని చేసిన సాంబార్ అలానే ఉంది, కొంచెం రైస్ కూడా మిగిలింది, కొంచెం పచ్చడి ఉంది. ఇంక ఇవన్నీ ఉంటుండే కొబ్బరి చట్నీ ఎందుకు అన్నారు మా ఆయన, అందుకని మరి చేయలేదనమాట. ఆ కొబ్బరికాయని ముక్కలు కొట్టేసి పిల్లలిద్దరికి పెట్టానమాట. కొబ్బరికాయ తింటే బ్రెయిన్లోని మంచి ఫ్యాట్ పెరుగుతుందంట, పిల్లలకి తెలివితేటలు వస్తాయనేసి మనకి ఆరోగ్య క్షేత్రాలు చెప్తారు కదా యూట్యూబ్లోకి. అతను ఇంతకుముందు ఈటీవీలో చెప్పేవాళ్ళు, అతను ఒక షార్ట్లో చెప్తే విన్నాను అనమాట. అందుకని ప్రతి సాటర్డే పిల్లలిద్దరికి కొబ్బరికాయ కొట్టేసి చిన్న ముక్కేస్తున్నాను, తింటే మంచిది అన్నారని. పిల్లలకు కూడా ఇష్టమే, కాకపోతే మనం కొట్టిసి ఇచ్చామనుకోండి తింటారనమాట. ఇంకా కేక్స్, బిస్కెట్స్ లాగా అదంతా వాళ్ళు తీసుకొని తినరు, అదొకటి ఉంటుంది. ఇంకా ఇడ్లీ అయితే అయిపోయిందనమాట. ఇడ్లీ ఇద్దరికి పెట్టేస్తున్నాను ఇలాగా. చూడండి ఇడ్లీ ఇంకా సాంబార్తో ఇడ్లీ పెడితే మా పిల్లలకు బాగా ఇష్టం, తినేస్తారు ఏమనకుండా. ఫస్ట్ అయితే పిల్లలిద్దరికి పెట్టేస్తున్నాను ఇలాగ డిన్నరు. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ ఆహాలోని, అమెజాన్లోని ఏమైనా కొత్త సినిమాలు వస్తాయి కదా, అవి పెట్టుకొని చూస్తారనమాట. రేపు ఎలాగా స్కూల్ ఉండదనేసి, అందుకని ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తున్నాను ఇలాగా. ఇంకా ఇక్కడితో అయితే వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ కూడా రాయండి. మార్నింగ్ 6 to నైట్ 8 వరకు డే అంతా ఇలా జరిగిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, గుడ్ నైట్.